తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చొక్కాలకు చెందిన 100 మంది డోలిక్రమంలోని బెడమ్మలను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్రిగుట్టల సమీపంలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై సుజాత అనే మహిళ కాలు పెట్టడంతో బాంబు పేలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను జోలెలో కట్టుకొని పాలెం ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. కాగా వారం రోజుల క్రితం జగన్నాథపురంకి చెందిన ఇల్లందుల యేసు అనే వ్యక్తి అడవికి కట్టెల కోసం వెళ్లి మందు పాత్రపై కాలు వేయడంతో మృతి చెందాడు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చొక్కాలకు చెందిన 100 మంది డోలి గ్రామంలోని బెడమ్మలను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా కుమార్, మావోయిస్టులు అట్లాగే పోలీసుల మధ్య పచ్చన్న యుద్ధం ఏదైతే జరుగుతుందో ఛత్తీస్గఢ్ లో అది సాధారణమైన ప్రజల ప్రాణాలకు సంకటంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఘటనలు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ కేంద్రంగా. అట్లాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం 10 రోజులుగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం మండల ప్రాంతానికి చెందినటువంటి చొక్కాల అనే గ్రామానికి చెందినటువంటి 100 మంది గ్రామస్తులు బెడం మల్లన్న అనే దేవుని దర్శించుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కర్రెగుట్టల ప్రాంతం. ఏంటంటే తెలంగాణ అట్లాగే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కర్రెగుట్టల ప్రాంతం అడవుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రెషర్ బాంబులు అంటే ఎవరైతే పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ బాంబు మీద కాలు వేయడంతో ఒక్కసారిగా ఆ బాంబు పేలి సుజాత అనేటువంటి మహిళకు తీవ్ర గాయాలని ఆమె ప్రస్తుతం అయితే ప్రాణాపాయం నుంచి బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్లు ఆమెను మోసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్ర గాయాలు, ఒక పక్క రక్తస్రావం జరుగుతుంది. కనీసం అక్కడికి వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు డోలీలో కట్టుకొని తీసుకొచ్చి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పరిస్థితి వస్తుంది. ఇదే ఏరియాలో జూన్ 3వ తేదీన జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి ఇల్లందుల యేసు కూడా ఇదే రకంగా అడవిలో వంట చెరుకు కోసం, కట్టెల కోసం వెళ్ళినటువంటి పరిస్థితిలో ప్రెషర్ బాంబు పేరటం అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. కనీసం మృతదేహాన్ని తీసుకురావడానికి కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా 3 భయపడితే గ్రామస్తులు వెళ్లి చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఆ తర్వాత 5వ తారీఖున జూన్ 5న పెద్ద ఎత్తున చర్ల మండల కేంద్రంగా అట్లాగే వాజేడు వెంకటాపురానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి వరుసగా ఘటనలు బయటపడుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా చర్ల మండలం పూజుగుపాటవి ప్రాంతంలో 70 బూబీ ట్రాప్స్ ను పోలీసులు కనిపెట్టారు. ఈ బూబీ ట్రాప్స్ దాదాపు 4,400 పైన ఇనుప చువ్వలను, పదునైన చువ్వలను పెట్టి పోలీసులను హతమార్చేందుకు చేసినటువంటి ఒక ట్రాప్ ను కూడా బయట పెట్టారు. ఇందులో పదునైన ఆయుధాలు పెట్టి ఒక గుంతలు తవ్వి అందులో పెట్టి వాటి మీద మట్టి కప్పేసి వారు కనపడకుండా పెడతారు. పోలీసులు అందులో కాలేసినప్పుడు చనిపోతారు. ఈ రకంగా చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. వరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ బాంబులు కావచ్చు, ఐఈడీలు కావచ్చు, తర్వాత బూబీ ట్రాప్స్ కావచ్చు, ఇతర మావోయిస్టులను చంపడం కోసం ఏదైతే పోలీసులు చంపడం కోసం మావోయిస్టులు కావచ్చు ముందస్తుగా పెట్టేటువంటి వీటికి సాధారణ ప్రజలు బలవుతున్నట్టు పరిస్థితి కలుగుతుంది. ప్రస్తుతం ఈ మహిళ ఎవరైతే సుజాత గాయపడ్డారో ఆమె ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. కానీ చికిత్స పొందుతుంది. మిగతా వాళ్ళంతా కూడా బిక్కుమంటున్నారు. పరిసర ప్రాంత ప్రజలైతే అడవుల్లోకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.